ఇంకా నేను లెమను ఇలా ఏం వేసుకోను. జస్ట్ నార్మల్‌గా హాట్ వాటర్ తాగుతాను. ఇంకా ఈరోజు పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ చేసేసొచ్చాను కదా! మా హస్బెండ్ కూడా ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఇంక ఇంట్లో ఎవ్వరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. మీ టైమ్ ఎంజాయ్ చేస్తూ ఇంకా అలా టీవీ ఆన్ చేసేసుకొని ఇక్కడ నేను హాట్ వాటర్ తాగుతున్నాను. హాట్ వాటర్ తాగేసి కాసేపు రిలాక్స్ అయ్యేసరికి ఇడ్లీ అయిపోతుంది కదా! ఇంకా తర్వాత ఇడ్లీ తినేసేయొచ్చు అనేసి ఇంక ఇక్కడ నేను జస్ట్ 2 రాగి ఇడ్లీ దాంట్లోకి కొంచెం పీనట్ చట్నీ అండ్ కరివేపాకు పౌడరు ఇంకా నేను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా చేసుకుంటాను. బట్ అది అయిపోయింది. కొంచెం గీ వేసేసుకొని ఇంకా నేను ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ తినేస్తున్నాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత నేను ఇంకా లంచ్‌కి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా లంచ్ కూడా తినేస్తాను. ఆల్మోస్ట్ 1:30కి, 2కి కుకింగ్ చేసి మా పాపని తీసుకురావాలి స్కూల్ నుంచి. ఇంకా అందుకోసం నేను ఇక్కడ కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా లంచ్‌లోకి నేను కొంచెము బెండకాయ పులుసు అండ్ క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. బెండకాయ పులుసు ఇంకా పిల్లలకి ఇష్టము ఇద్దరికీ కూడా. ఇంకా తింటారులే అనేసి అది వాళ్ళ కోసము. నేనేమో పన్నీరు, క్యాప్సికమ్ చేసుకుంటున్నాను. పన్నీర్‌లో కొంచెమైనా ప్రోటీన్ ఉంటుంది కదా! ఎగ్గు తినట్లేదని. ఇది చాలా ఈజీగా అయిపోతుంది పన్నీర్ కర్రీ కూడా. పన్నీర్ క్యాప్సికము జస్ట్ ఆనియన్, టమోటా ఫ్రై చేసేసుకొని మనము అందులోకి కొంచెం క్యాప్సికమ్ వేసేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని లైట్‌గా అందులోకి కొంచెం పసుపు కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము అందులోకి కొంచెము కారము అండ్ పన్నీర్ పీసెస్ అన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది పన్నీర్ కర్రీ. లాస్ట్‌లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. కొంచెం హెల్తీ కూడా కదా అనేసి నేను ఇక్కడ చూసారా ఆయిల్ చాలా తక్కువ క్వాంటిటీ వేశాను. మేము నార్మల్‌గానే ఆయిల్ చాలా తక్కువ తింటాము. పెద్ద ఎక్కువేం వేసుకోము అన్ని కర్రీస్‌లో. మా కర్రీస్ చేసినా కూడా నా కర్రీస్‌లో అయితే అసలు ఆయిల్ పైన కూడా కనిపించదు. నేను ఒక ఫిష్ కర్రీలో అండ్ మటన్ కర్రీలో మాత్రమే కొంచెం ఆయిల్ వేసి కుక్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ కర్రీ కుక్ అవుతూ ఉంది. ఇంక ఈ కర్రీ కుక్ అయిపోయేలోపు నేను ఇంకా ఆల్మోస్ట్ 11:30 అలా అయింది. ఇక్కడ పప్పాయ తింటున్నాను ఒక చిన్న కప్పు నిండా. మీరు ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు, ఎనీ ఫ్రూటు, లేకపోతే నట్స్ అయినా తీసుకోవచ్చు. ఆల్మండ్స్ అండ్ కొన్ని క్యాష్యూస్. నేను నైట్ సోక్ చేయడం మర్చిపోయాను. ఇంకా అందుకని ఇక్కడ పప్పాయ తినేస్తున్నాను నేను. మాకైతే అసలు యూఎస్‌లో పప్పాయ చాలా ప్రైస్ అసలు. నేను ఇది ఆర్గానిక్ పప్పాయనే తెచ్చుకున్నాను స్ప్రౌట్స్‌లో. ఇంకా అది తినేలోపు ఇక్కడ పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇది ఆఫ్ చేసేసుకున్నాక నేను వెళ్ళి మా బుడ్డమ్మని తీసుకొచ్చుకోవాలి స్కూల్‌లో. ఆమెకు 1:00కే అయిపోతుంది. ఇక్కడ స్కూల్ నుంచి పిక్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్దాం రమ్మంటే అక్కడ కాసేపు ఆడుకుంటూ ఉంది రన్ చేస్తూ అవేవో ఫ్లవర్స్ ప్లక్ చేసుకుంటూ అక్కడ. షో మీ ద ఫ్లవర్స్. దేనికి అవి నీకు? ఏమేం చేసావు స్కూల్లో ఈరోజు? ఏం ఆడుకున్నావు? సరే ఏం చదువుకున్నావు? ఏం చెప్పారు ఈరోజు స్టడీస్? ఏం చదువు చెప్పలేదా? ఏంది ఇక్కడ అంతా పెయింటింగ్ పూసుకొని వచ్చావు? హ్యాండ్కి పెయింటింగ్ ఉంది, డ్రెస్ కు పూసుకున్నావా? క్యూట్ క్యూట్ బటర్ఫ్లై టీ షర్ట్. ఇంకేం చేశారు? You are going to vegetable market shop, right? High five. ఏమేం కొంటావు? ఎక్స్ప్లోర్ చేసి వస్తారా జస్ట్? ఆర్ యూ ఎక్సైటెడ్? ఎలా వెళ్తారు? స్కూల్ బస్లో వెళ్తారా? యాప్రాన్ అంటారు దాన్ని. గ్లౌజ్ వేయరు, జస్ట్ కుకింగ్ చేసేటప్పుడు మమ్మీ వేసుకుంటది కదా ఏమన్నా పడకుండా కర్రీస్. ఇక్కడ టై చేస్తాం, దాన్ని యాప్రాన్ అంటారు. ఇంకా స్కూల్ నుంచి వచ్చి లంచ్ తిందురా అమ్మంటే కాసేపు అట్లనే మాటలు చెప్తూ నేను ఆడుకోవాలి అంటుంది. ఇంకా ఆమెకు ఫుడ్ పెట్టేసేసి ఇంకా నేను లంచ్ చేస్తాను. ఆమెకు 1 అవర్ నాప్ తీసుకుంటుంది. ఇంకా నేను కర్రీ చేశాను కదా, క్యాప్సికము అండ్ కొంచెం పన్నీరు. మనకి పన్నీరు ప్రోటీన్. మీరు ఇంకా బాయిల్డ్ ఎగ్ కూడా తినచ్చు. ఇంకా బెండకాయ కర్రీ ఉంది. నేనేం బెండకాయ కర్రీతో తినట్లేదు. కావాలంటే మీరు ఇంకా కర్రీ వేసుకోవచ్చు. ఇంకా కుకుంబర్, కొంచెం
క్యారెట్స్ కొంచెం, ఇంకా నా లంచ్ నేను ఎంజాయ్ చేసేస్తాను చక్కగా. ఇదండి. ఇంకా మీకు కావాలంటే ఎక్స్ట్రాగా ఇంకా కుకుంబర్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా నాకేమో అసలు లంచ్ చేస్తూ టీవీ చూడడం అలవాటు. నేను ఒక లంచ్ టైంలోనే టీవీ చూస్తాను. ఇంకా నేను వెళ్ళి కాసేపు అక్కడ టీవీ చూస్తూ కొంచెం నా మీల్ ఎంజాయ్ చేసేస్తాను. ఇంక ఇక్కడ మీల్తో పాటు నేను జస్ట్ ఒక గ్లాస్ నిండా మజ్జిగ తీసుకుంటాను, బటర్ మిల్క్. అవి కూడా చాలా లైట్గా తీసుకుంటాను. అందులో నేను సాల్ట్ యాడ్ చేసేసుకోను. నార్మల్గా ఒక స్పూన్ కోడి తీసుకొని మరిన్ని వాటర్ ఫిల్ చేసేసుకొని తీసుకుంటాను. ఇంకా మీకు కావాలంటే అందులో కొంచెం జీరా వేసుకోండి. మీరు ఇక్కడ ఫస్ట్ రైస్ తినేటప్పుడు ఫస్ట్ క్యారెట్స్, కుకుంబర్ కానీ తిన్నారనుకోండి, మనకి కొంచెం టమ్మీ ఫిల్ అయిపోయినట్లు అనిపిస్తుంది. సో అప్పుడు మనం రైస్ క్వాంటిటీ తక్కువ తింటాము. అప్పుడు మనకి వెజ్జీస్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, రైస్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. నేను కొంచెం రైస్ పెట్టుకొని కర్రీ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఇంకా క్యారెట్ అండ్ కుకుంబర్ తీసుకుంటున్నాను కదా, మనకి అవి తినేసరికి ఆల్మోస్ట్ ఇంకా టమ్మీ ఫిల్ అయిపోతుంది కదా, పెద్దగా తినాలని అనిపించదు. ఇంకా నేను ఈవినింగ్ 4:30కి ఆల్మోస్ట్ అలాగా ఇంకా టీ వేడి చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఆ రోజు మాకు వెదరు చాలా చల్లగా ఉంది. అందుకోసం పెరుగు పెడితే ఓవెన్లో పేరుకోలేదు. నేను నార్మల్గా ఎర్లీ మార్నింగ్ పెడతా, బట్ ఆ రోజు ఎందుకో ఆఫ్టర్నూన్ పెట్టేశాను. ఇంక ఇవి నేను మార్నింగ్ పెట్టిన టీని ఈవినింగ్ హీట్ చేసుకుంటున్నాను. మార్నింగ్ తాగడం మర్చిపోయాను. ఇంకా అందుకోసము అవి కూడా నేనేం పెద్ద ఎక్కువ క్వాంటిటీ తీసుకొని జస్ట్ ఒక హాఫ్ చిన్న గ్లాస్ నిండా తీసుకుంటాము. చాలా చిన్న గ్లాసేను అది కూడా. నేను షుగర్ అనేది మేము చాలా తక్కువ యూస్ చేస్తాము. షుగర్లోకి నేను జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే షుగర్ వేసుకుంటాను, అది కూడా స్మాల్ టేబుల్ స్పూన్ తోటి. ఇంతకుముందు అయితే మేము 3 స్పూన్స్ షుగర్ వేసుకునే వాళ్ళ స్టేజ్ నుంచి జస్ట్ హాఫ్ స్పూన్కి వచ్చేసాము. ఇంకా ఇక్కడ టైము 5:13 అయిపోయింది. ఇంకా నేను డిన్నర్ ఆల్మోస్ట్ 6 లోపు 5:40కి 6 లోపు ఫినిష్ చేసేస్తాను. అందుకోసం ఇక్కడ డిన్నర్కి నేను హై ప్రోటీన్ ఉంటుంది కదా అనేసి పెసరట్టు వేసుకుంటున్నాను. ఇంకా దాంట్లోకి ఒక చిన్న పీసు జింజరు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి గ్రైండ్ చేసేసి నేను పెసరట్టు వేసేసుకుంటాను. ఇంకా నేను అక్కడ పెసరట్టుకి గ్రైండ్ చేసుకుంటుంటే ఇక్కడ మా దీక్షు నాకేమో చాప్ చేసిస్తున్నాడు క్యారెట్. మనము హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయాలి మోస్ట్లీ. ఇంక ఇక్కడ నేను ఇది గ్రైండ్ చేసేసేసాను కదా, ఇంకా దాన్ని వేసేసుకుంటున్నాను. నాకు ఒక్క పెసరట్టు సరిపోతుంది. ఇంక రేపు మార్నింగ్ తింటాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ టమ్మీ కొంచెం ఫుల్గానే ఉంది. ఇలా పెసరట్టు వేసేసుకొని దానిపైన నేను ఇక్కడ క్యారెట్ అండ్ ఆనియన్ గ్రేట్ చేసుకున్నా అవి వేసేసుకుంటాను. పన్నీరు ప్రోటీన్కి ఆల్రెడీ మార్నింగ్ తినేసాను కదా, నేను లంచ్లో తిన్నాను కదా అనేసి ఇంకా జస్ట్ ఇప్పుడు ఇది వేసుకుంటున్నాను. మనము హ్యాపీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినొచ్చు పెసరట్టు. నేనైతే ఇంకా పొట్టుపప్పుదే తీసుకుంటాను. పొట్టుపప్పు దాంట్లో ఇంకా ఫైబర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నేను ఏమి ఆయిల్ వేయకుండా జస్ట్ కొంచెం గీ వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం ఇలా వేసుకొని ఇంకా 2 సైడ్స్ కాల్ చేసుకొని తింటాను. లైట్గా పైన కొత్తిమీర వేసుకొని. చాలా హెల్దీ. మనము వెయిట్ లాస్ సడన్గా ఫుడ్ తినకుండా కూడా వెయిట్ తగ్గొచ్చు, బట్ అది మళ్ళీ వెంటనే వెయిట్ గెయిన్ అయిపోతాము. ఇలాగా హెల్దీ వేలో ఫుడ్ తింటూ మనము వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయాలి. మస్ట్ అండ్ షుడ్గా దానికోసం మనము అట్లీస్ట్ ఒక 10,000 స్టెప్స్ నడవాలి డైలీ. మనము ఎక్సర్సైజ్ చేయాలి. ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes ట్రై చేయండి ఎక్సర్సైజ్ చేయడానికి. లాస్ట్ మీల్ ఇది. ఇంకా ఈ పెసరట్టు తినేసేసి ఒక గ్లాసు మజ్జిగ తాగేస్తాను. ఇంకా రేపు మార్నింగ్ నేను ఆల్మోస్ట్ 10-10:05కి అలా తింటాను. దీక్ష పెసరట్టు తింటావా? ఎందుకు తినవా? ఇది చాలా మనకి పెసరట్లో కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఇది చాలా హెల్దీ. మనకి బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు. మా ఇంట్లో వాళ్ళు ఎవరు పెసరట్టు తినమంటే అది స్టిక్కీగా ఉంటుందని చెప్పి అసలు ఎవరు తినరు. నేను ఒక్కదాన్ని కొంచెం తినేది, అందుకనే నేను కొంచెమే నానపెట్టేసుకున్నా, రేపు మార్నింగ్ కూడా మిగతా అది తినొచ్చు అనేసి. తింటావా? 1 bite? నాకు ఇష్టమే, బాగుంటుంది. ఇలా పైన వేసుకోవచ్చు, లేకపోతే వెజ్జెస్ అన్ని పెసరట్ పిండిలో కలిపేసి తినవచ్చు. ఆకుతోట కొత్తిమీర తింటావా బుడ్డమ్మ?
మా బుడ్డమ్మ ఇప్పుడే నిద్రలేచి వస్తుంది. తినేసి మన ఇద్దరం కాసేపు ఆడుకుందాం. ఓకే షూర్. ఆపేసిద్దురా వీడియో. ఇంక ఇవి తినేసేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 20 minutes అయినా థ్రెడ్మిల్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు స్టెప్సే రాలేదు. మాకు బయట వెదర్ చాలా చల్లగా ఉంది, అస్సలు బయటకు వెళ్ళలేము ఈరోజు. ఇంకా అందుకని అనేసి నేను ఇంకా కాసేపు థ్రెడ్మిల్ చేసేస్తాను. ఒక 15 minutes or 20 minutes సరిపోతుంది. థ్యాంక్ యూ. ఇంకా నేను అదే చెప్పగా బయట చల్లగా ఉంది, బయటకు అసలు వాకింగ్కి వెళ్ళలేమని. ఇంకా ఆ రోజు మాత్రము ఇంట్లో నేను ఒక 10,000 అయినా ఫినిష్ చేద్దామని ఒక హాఫ్ అన్ అవర్ థ్రెడ్మిల్ చేసేసాను. చక్కగా ఫుల్ స్వెట్ కూడా వచ్చేసింది. ఈ రోజుకి నాది 10,000 స్టెప్స్ ఫినిష్ అయిపోయాయి. చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ 10,000. మార్నింగ్ ఒక 4,000 to 5,000 నడిచాను. ఇంకా పిల్లల్ని తీసుకొని వస్తా క్లాసులకి, పికప్లు ఇంకా ఉన్నాయి కదా, ఇంకా వాటి వల్ల ఇంకొంచెము స్టెప్స్ వచ్చేసాయి. 10,000 స్టెప్స్ వచ్చాయి నాకు ఇక్కడ, ఫినిష్ అయిపోయాయి. ఇంకా స్వెట్ కూడా చూసారా, అసలు ఫుల్ స్వెట్ వచ్చేసేసింది. ఈ రోజుకి నా వర్కౌట్ డన్. ఇంకా ఫుడ్ ఆల్మోస్ట్ తినేసాను కాబట్టి ఇంకా రేపు మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తాను ఎర్లీగా ఇంకా నేను ఫుడ్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పు. ఒక్కసారి చెప్పు ప్లీజ్. చెప్పలేదు, అక్కడ చూసి గట్టిగా చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పవా? వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.